స్వచ్ఛమైన, పరిశుభ్రమైన కాకినాడ నగర నిర్మాణానికి నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలో సాలిపేట మెయిన్ రోడ్ ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. మెయిన్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో డ్రైనేజ్ పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసిన కమిషనర్ అక్కడి మ్యాన్హోల్ను తెరిపించి డ్రైన్లో పెరిగిపోయిన సిల్ట్ను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అధికారుల సమక్షంలోనే పారిశుద్ధ్య కార్మికులతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డ్రైనేజీల్లో చెత్త, సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రజలు కూడా ఇంటి చెత్తను డ్రైనేజీలో వేయరాదని సూచించారు. స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సంబంధిత సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్మికులు డోర్ టు డోర్ చెత్త సేకరణ, ఇంటింటి చెత్త సేకరణ, చెత్త మనం సేకరిస్తున్నాము. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఉన్న కొన్ని వాటర్ పోస్టులు అవి కూడా మనం తీసుకున్నాము, క్లీనింగ్ చేస్తున్నాము. మేకర్కి ఏం చెప్తుందంటే ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఈ చెత్త అంతా కూడా స్వీప్ క్లీన్ చేయమని చెప్తున్నాము. అది ఈరోజు దే హ్యావ్ టు డూయింగ్ దిస్ వర్క్. ఈరోజు మెయిన్ రోడ్డుకి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. అంటే మన తిరుమల థియేటర్ అవతల దగ్గర నుంచి ఇట్లా ఆ బీచ్ చూసుకుంటే ఇట్లా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏరియా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది లేదు. బట్ ఎక్కువ చోట్ల కూడా డ్రింకింగ్ వాటర్ లేకుండా మనం చూస్తున్నాం. అదేవిధంగా మస్కిటోస్ కూడా మనకి స్ప్రే చేస్తున్నాము. మస్కిటోస్కి మన కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఏదో ఫార్మేషన్ చేస్తారో దాన్ని మనం చేతికి పెట్టాము. అది టెండర్ అవుతుంది, అది టెండర్ దశలో ఉందండి. ఇప్పుడు టెండర్ అయిపోయింది. మస్కిటోస్కి నిర్వహించినప్పుడు మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ రోడ్డు పేపర్ ఏదైతే పాడేదో ఇక్కడ పార్ట్ హోల్స్కి ప్రపోజ్ చేస్తాము. పార్ట్ హోల్స్ ద్వారా ఏఈకి ఇన్స్ట్రక్షన్ చేస్తాం. పార్ట్ హోల్స్ అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఎదురుగా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ కూడా పూర్తి చేయమని మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ పెట్టాము. సో అందరూ కూడా సహకరించి ఇక్కడ మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల వాటర్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా తొలగించాలని కోరుతున్నాం. అలాగే ఎదురుగా షాపుల కొంచెం మొక్కలు పెరుగుకొని అవి సూచన చేతిగా ఉన్నది. అది కూడా మనం క్లీన్ చేస్తాం. ఫుట్పాత్ కూడా మనం క్లీన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. మెయిన్ ఫుట్పాత్ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మనకి నీరు ఒకసారి మన అంచనాలు తయారు చేసి